వెల్కమ్ టు మెగానన్ టీవీ ఆఫ్ ద రికార్డ్. ఆ రెండు నియోజకవర్గాల్లో గ్రూపు తగాదాలు రచ్చరచ్చగా మారుతున్నాయట. ముఖ్య నేతల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుతున్నాయట. స్వయాన పార్టీ కేడర్ ముందే గల్లీ లీడర్ల కంటే అధ్వానంగా బిహేవ్ చేస్తున్నారట. పార్టీ పెద్దల సాక్షిగా బాహాబాహికి దిగడంతో ఢిల్లీ నుంచి వచ్చిన వాళ్ళు అవాక్కయ్యారట. ఇంతకీ ఈ పరిస్థితి ఏ జిల్లాలో ఉంది? వాచ్ ది స్టోరీ. పటాన్చెరు నారాయణఖేడ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీలో గ్రూప్ రాజకీయాలు తారాస్థాయికి చేరాయట. ఎంతమంది ఎన్నిసార్లు చెప్పినా ఇక్కడి నేతల తీరులో ఏమాత్రం మార్పు రావటం లేదట. రాష్ట్ర స్థాయి నేతల ముందు ఎలాగో గొడవలు పడుతూనే ఉంటారు. కనీసం ఢిల్లీ నేతల ముందు కామ్గా ఉండాలన్న సోయ కూడా లేకుండా ప్రవర్తిస్తున్నారట ఇక్కడి నేతలు. జిల్లా అధ్యక్ష పదవి ఎంపిక కోసం నేతల అభిప్రాయాలు తెలుసుకునేందుకు ఢిల్లీ నుంచి సంగారెడ్డికి ఏఐసిసి పరిశీలకుడు జరిత వచ్చారు. మొదట సంగారెడ్డి నియోజకవర్గ నేతలతో సమావేశమయ్యారు. ఇక్కడి టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆధ్వర్యంలో సమావేశం ప్రశాంతంగా జరిగింది. ఆమె కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారట. అయితే జిల్లా అంతా ఒకేలా ఉంటుందని భావించిన జరితకు ఊహించని ఝలక్ ఇచ్చారట సంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ నేతలు. పటాన్చెరు నియోజకవర్గంలో గత కొన్ని రోజులుగా ఎమ్మెల్యే గుడెం మహిపాల్ రెడ్డి, కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్, మరో నేత నీలం మధు ముదిరాజ్ మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటి నుంచి గొడవలు ఎక్కువయ్యాయట. ఆయన చేరిన తర్వాత నియోజకవర్గ ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్ ప్రాధాన్యత తగ్గిందన్న ప్రచారం నియోజకవర్గంలో జరుగుతోంది. నియోజకవర్గంలో ప్రభుత్వ పథకాల అమలు, లబ్ధిదారులు ఎంపిక, అధికారుల బదిలీలు, నియామకాల విషయంలో ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డిదే పైచేయిగా ఉందట. ఇది శ్రీను వర్గానికి అసలు నచ్చడం లేదట. ఇదే విషయాన్ని పటాన్చెరువులో జరిగిన కార్యకర్తల సమావేశంలో జరితకి చెప్పారట. పార్టీ కోసం కష్టపడిన వారికి ప్రాధాన్యత ఇవ్వటం లేదని వివరించే క్రమంలో మహిపాల్ రెడ్డి వర్గం గొడవకు దిగిందట. దీంతో రెండు వర్గాల మధ్య మాటామాటా పెరిగి బాహాబాహికి దిగారట. ఇది మంచి పద్ధతి కాదంటూ జరిత సర్ది చెప్పే ప్రయత్నం చేసినా ఆమె మాట ఎవరూ వినలేదట. ఇక నారాయణఖేడ్ నియోజకవర్గంలో కూడా ఏఐసిసి పరిశీలకురాలు జరితకు ఇదే అనుభవం ఎదురైందట. ఎంపీ సురేష్ షెట్కర్, ఎమ్మెల్యే సంజీవ్ రెడ్డి మధ్య కొంతకాలంగా నివురు గప్పిన నిప్పులా ఉన్న గ్రూపు విభేదాలు ముఖ్య కార్యకర్తల సమావేశంలో బట్టబయలు అయ్యాయట. నియోజకవర్గంలో రాజకీయ పట్టు కోసం ఇద్దరు నేతలు పోటీ పడటమే ఇందుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. తాను టికెట్ త్యాగం చేయడంతోనే సంజీవ్ రెడ్డి ఎమ్మెల్యే అయ్యారన్న షెట్కర్ కామెంట్స్ తో ఇద్దరి మధ్య దూరం పెరిగినట్లు తెలుస్తోంది. ఇలా ఇద్దరు నేతల మధ్య దూరం పెరగటంతో పాటు క్యాడర్ రెండుగా చీలిపోయినట్లుగా నియోజకవర్గంలో ప్రచారం జరుగుతోంది. మరోవైపు నారాయణఖేడ్ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి విషయంలో కూడా ఇద్దరి నేతల మధ్య దూరం బాగా పెరిగిందట. ఇక కాంగ్రెస్ జిల్లా అధ్యక్ష పదవి రేసులో ఇద్దరు నేతలు తమ తమ్ముళ్లతో నామినేషన్లు దాఖలు చేయించారట. దీంతో పరిస్థితి మరింత ముదిరిందట. ఇలాంటి పరిస్థితుల్లో ఏఐసిసి పరిశీలకురాలు జరిత నారాయణఖేడ్ సమావేశానికి వెళ్లటం, ఇక్కడ షెట్కర్, సంజీవ్ రెడ్డి వర్గాల బాహాబాహికి దిగటం జరిగిపోయింది. వీళ్ల గొడవను చూసిన జరిత అసహనం వ్యక్తం చేసినా ఎవరూ తగ్గలేదట. జిల్లాలో ప్రశాంతంగా సమావేశాలు ముగుస్తాయని భావించిన కాంగ్రెస్ పెద్దలకు పటాన్చెరు, నారాయణఖేడ్ నియోజకవర్గ నేతల తీరుతో మండిపడినట్లు తెలుస్తోంది. పార్టీ కోసం పనిచేయకుండా ఇలా ఎవరి ప్రయోజనాల కోసం వారు చూసుకోవటం కరెక్ట్ కాదన్నారట జరిత. మామూలు రోజుల్లో ఎలాగో తప్పడం లేదని, కనీసం పార్టీ పెద్దల ముందైనా సహనంతో ఉండకపోవటం ఏంటని ఇప్పుడు సగటు కాంగ్రెస్ కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారట.